రాష్ట్రీయ స్వయం సేవక్ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీన అర్చక పురోహిత వేద పండితులకు మురుమల్లలో జరగబోయే సమావేశాన్ని విజయవంతం చేయాలని రాష్ట్రీయ స్వయం సేవక్ జిల్లా సహాయ సంఘ్ చాలక్ పిలుపునిచ్చారు. ఆదివారం మురుమల్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయంలో అర్చక పురోహిత వేద పండితులతో జరగబోయే సమావేశం గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హిందూ ధర్మ పరిరక్షణకు అర్చక పురోహిత వేద పండితులు మూల స్తంభాలన్నారు. హైందవ ధర్మ పరిరక్షణకు రాబోయే కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిర్ణయాల గురించి జాగృతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ సహా ప్రాంత ప్రచారక్ విశాఖపట్నం నుండి శ్రీ జనార్దన్ చేస్తారని ప్రతి ఒక్క అర్చక పురోహిత వేద పండితులు విధిగా హాజరు కావాలని కోరారు. భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో ఆర్ఎస్ పెద్దలు జగన్నాథం గారు వచ్చారు. ఇక్కడికి మన ప్రెసిడెంట్ గారికి కూడా పవన్ గారికి ఫోన్ చేయడం జరిగింది. మన 5 మండలాల్లో ఉండే అర్చకులందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క మీటింగ్కి వచ్చి ఈ మీటింగ్లోని సారాంశాలు కూడా వినవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులైన అర్చక పురోహిత వేద పండిత వర్గానికి అందరికీ కూడా నమస్కారాలు. పవిత్రమైన కార్తీక మాసంలో ఈ నెల 14వ తారీఖుని శుక్రవారం రోజున రాష్ట్రీయ స్వయం సేవక సంఘ శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటోంది. ఆ సందర్భంగా అనేక మంది పెద్దలు అనేక జిల్లాలలో పర్యటిస్తున్నారు. దాంట్లో భాగంగా మన సహప్రాంత ప్రచారకులు శ్రీ జనార్దన్ అని చెప్పి వారు మన జిల్లాకు ఇచ్చేస్తున్నారు. ఆ సందర్భంగా 14వ తారీఖు శుక్రవారం మధ్యాహ్నము 2:30 గంటలకు భద్రకాళి సహిత శ్రీ వీరేశ్వర స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో గౌరవనీయ అర్చక పురోహిత వేద పండిత వర్గానికి అందరికీ కూడా వారితో ఒక ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి మిమ్మల్ని అందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఇది చాలా అవసరమైన కీలకమైన సమయంలో జరుగుతున్న సమావేశం కాబట్టి మీరందరూ మీ సమయాల్ని వాటిల్ని కూడా సరిదిద్దుకుని సరిచేసుకుని ఆ రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇది ఎడిట్ చేసుకోవాల్సింది. నారాయణాధిపతి నమః. మన మురుమల్ల గ్రామంలో వేంచేస్తున్న శ్రీ భద్రకాళి వీరేశ్వర స్వామి వారి ఆలయంలో రాబోయే 14వ తేదీన ఆర్ఎస్ఎస్ వారిచే వేద పండితులకు, అర్చకులకు, పురోహితులకు ఆహ్వానం పలుకుతూ ఇక్కడ ఒక విశేషమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇవాళ రోజు సమాజంలో ఈ 3 వ్యవస్థల్లో ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము వాటిలన్నింటిపైన చర్చించడానికి ముఖ్యంగా ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కనుక పండితులు, పురోహితులు, అర్చకులందరూ కూడా చేసి ఈ యొక్క అమూల్యమైన సమయాన్ని ఇక్కడ కేటాయించి జరుగుతున్న సంఘటనలన్నింటినీ ఎలా ఎదుర్కోవాలి భవిష్యత్తులో అనే విషయంపైన సమాలోచన చేయడానికి ఇక్కడ వేదిక ఏర్పడుతుంది. కనుక అందరినీ రావాల్సిందిగా కోరుతున్నాను. గట్టిగా అందరికీ నమస్కారం. హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఆధ్వర్యంలో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మురుమల్ల గ్రామంలో వేయించేటటువంటి భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల 14వ తారీఖున మధ్యాహ్నం 2:30 నుండి 3:30 వరకు మరి హిందూ ధర్మ పరిరక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ మరి 3వ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అర్చక పురోహిత వేద పండితులందరినీ కూడా మమేకం చేస్తూ ఆ రాష్ట్రీయ స్వయం సేవా సంఘం మరి అద్భుతమైన కార్యక్రమం ఏర్పాటు చేసింది. మరి ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మరి ఈ కార్యక్రమానికి అర్చకులు, పురోహితులు, వేద పండితులు అందరూ కూడా తప్పనిసరిగా పాల్గొని మరి యొక్క ఈ సంఘం వారు చెప్పేటువంటి విషయాలన్నీ కూడా గ్రహించి వాటిని అవలోకనం చేసుకుని మనం ముందుకెళ్లాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో ఉంది. కాబట్టి రేపు 14వ తారీఖున జరగబోయేటువంటి కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయాలి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రీయ స్వయం సేవా సంఘం ప్రధాన పెద్దలు జనార్దన్ గారు కార్యక్రమంతో పాటు అలాగే రాష్ట్ర నాయకులతో పాటు జిల్లా నాయకులు అలాగే గోర్పల ప్రభాకర శర్మ గారు
అలాగే నియోజకవర్గ రాష్ట్రీయ స్వయం సేవా సంఘం ఆర్ఎస్ఎస్ వారి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి మనందరికీ కూడా చాలా అమూల్యమైనటువంటి విషయాలను తెలియజేస్తారు. కాబట్టి మనందరం కూడా అర్చక పురోహిత వేద పండితులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఎన్ని పనులున్నా కార్తీక మాసం కాబట్టి మనందరూ కూడా సమయాభావం చాలా అరుదుగా ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్క అర్చక పురోహిత వేద పండితులందరూ కూడా కోరడం జరుగుతోంది. నమస్కారం.